భారతదేశంలోని సెలబ్రిటీలు, క్రీడాకారులు ప్రతి ఏడాది ఎంత పన్ను కడతారనే ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. మరి కోట్ల రూపాయల్లో రెమ్యునరేషన్ తీసుకునేవారు ప్రభుత్వానికి ఏ మేరకు చెల్లిస్తారనే ఆసక్తి ఉండటం సహజమే. అయితే గత ఆర్థిక సంవత్సరంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అత్యధికంగా పన్ను చెల్లించిన క్రీడాకారుడిగా నిలిచాడు. తాజాగా 2023-24 ఏడాదికి గాను సెలబ్రిటీలు, క్రికెటర్లు చెల్లించిన ట్యాక్స్ జాబితాను ఫార్చ్యూన్ ఇండియా సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ కింగ్ ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రభుత్వానికి అత్యధికంగా 92 కోట్ల ట్యాక్స్ చెల్లించాడు. ఆ తర్వాతి స్థానంలో తమిళ స్టార్ నటుడు విజయ్ దళపతి 80 కోట్లు, సల్మాన్ ఖాన్ 75 కోట్లు, అమితాబ్ బచ్చన్ 71 కోట్ల రూపాయల ట్యాక్స్ని చెల్లించారు. ఇక క్రికెటర్లలో ఈసారి కూడా విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు. 66 కోట్ల రూపాయల ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాడు. ఇక మాజీ టీమిండియా క్రికెటర్లలో మహేంద్ర సింగ్ ధోని 38 కోట్లు, సచిన్ టెండూల్కర్ 28 కోట్లతో అత్యధిక సెలబ్రిటీ పన్ను చెల్లింపుదారుల జాబితాలో ఉన్నారు. క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 13 కోట్లు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ 10 కోట్లతో అధిక పన్ను చెల్లించిన వారి జాబితాలో ఉన్నారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్న సౌరవ్ గంగూలీ కూడా 23 కోట్ల రూపాయల పన్ను చెల్లించాడు. ఇక అధిక పన్ను చెల్లిస్తున్న సెలబ్రిటీల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ 42 కోట్లు, రణబీర్ కపూర్ 36 కోట్లు, హృతిక్ రోషన్ 28 కోట్లు, కపిల్ శర్మ 26 కోట్లు, కరీనా కపూర్ 20 కోట్లు, షాహిద్ కపూర్ 14 కోట్లు, మోహన్ లాల్ 14 కోట్లు, అల్లు అర్జున్ 14 కోట్లు, కియారా అద్వానీ 12 కోట్లు, కత్రినా కైఫ్ 11 కోట్లు, పంకజ్ త్రిపాఠి 11 కోట్లు, అమీర్ ఖాన్ 10 కోట్ల రూపాయలతో ఈ లిస్టులో ఉన్నారు.